ఎంపీ అనిల్ కుమార్ అన్న కంటపడ్డాడు. ఏందో నాట శంషాబాద్ నోవాటేలా భూభారతి ఇందిరమ్మ ఇండ్లు ఇక ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యం ఇక మరి ముందుగానే అయితే ఈ సన్న బియ్యం పండుగ మరి బాగానే కథమతలో ఊరూర మూత పోగించుకుంటా ఇల్లుగాళ్ళకు పని జర్రా ఇక పక్కకు పెట్టి మరి మందిన కూడా బోధింటున్నాడు సన్నభూమి పండుగ. మరి సన్నభూమి పండుగ మరి మా బీజేపీ కోళ్ళేమో మోదీ బియ్యం అని అయ్యే ఊర్లో పెడుతున్నాయి. మరి ఇది సన్నభూమి పండుగ మోదీ బియ్యం పండుగ ఎక్కడ అర్థమవుతుంది జనాలకు? మోడీ బియ్యం ఎందుకైతే మా రేవంత్ అన్న ఇచ్చిండు, మా ప్రభుత్వం ఇచ్చింది మా బియ్యం, ఇది మా సన్న బియ్యం, ఇది మా సన్న బియ్యము మా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేము ఇస్తున్న బియ్యము. మేము ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యం ఒక కళ, ఆ కళని ఈరోజు మా ప్రభుత్వం నెరవేర్చింది. ఈరోజు మొత్తం తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా అన్న దండాలు పెట్టుకుంటాం, మీరు నిజంగా కూడా మీ రుణం తీసుకోలేము. ఎందుకంటే మేము దొడ్డు బియ్యం తినేటోళ్ళం, ఇవాళ సన్న బియ్యం తింటున్నాం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రుల పుణ్యం అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. దానికి ఎట్లా చెప్తారు? ఇది అసలు కథ ఇదే. దుబ్బాక కోల్లాగా అది మొత్తం రడగాబు పెడగాబు మొత్తం కాలు దుబ్బి లెంకలు కొడుతుంది, పడగొడతా అంటుంది. మరి కోసగా ఎట్ట అవుతుంది? మరి ఏం ఆలోచన చేస్తారు? ఇవాళ పడగొడతా అంటే రాత్రి దిగలేనట్టుంది పెద్ద మనిషికి. రాత్రి దిగంది పొద్దున వచ్చి ఏం మాట్లాడక మాటలు మాట్లాడుతున్నాడు. ఇది గతంలో చేసిన ప్రాక్టీస్ ఇదంతా. పడగొడతా అంటే ఎవడన్నా ఇస్తానికి ఏమైనా ఇచ్చి లోపడేసుకున్నాడు, కంప కింద వేసుకునే అలవాటు. ఇది తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పిన ప్రభుత్వం ఇది. తెలంగాణ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి నాయకత్వం ఇచ్చి నడుపు అని చెప్పి, అరే మేము కేవలం ఎన్ని నెలలు అయింది మేము వచ్చి? సంవత్సరంన్నర కూడా కాలేదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇలా బీసీలకు అసెంబ్లీలో ఒక చట్టం పాస్ చేసినాము, ఎస్సీ సబ్ కేటగరైజ్ చేసినాము. ఇవన్నీ చూసి వాళ్ళు రాత్రిపూట ఎక్కువ 2 పెగులు ఎక్కువ వేస్తున్నట్టు పొద్దున్న లేవంగా ఏం మాట్లాడకుండా ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంతే మరి. ఓ రామచంద్ర, మరి ఈ కంచగచ్చిబౌలి కథ ఏందే ఇది? మరి సుప్రీంకోర్టు ఏమో సర్కార్దే అని చెప్పిందని ముచ్చట బయటకు వచ్చే మళ్ళీ అన్ననే ఈ జింకలు ఏడ్చినాయి, నెమలీలు అరిచినాయి, ఏనుగులు బొర్రబడే అనే వరకెళ్ళి కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ కోర్టు దాకా పోయింది కథ. ఇది కొలికి వస్తుందా? మరి మీది కూడా వెళ్ళి సంసారం అవుతున్నట్టుంది. సంసారాన్ని నిగ్గదిద్దామంటే ఈ కోళ్ళ దాకా మీకు కొంకులు నరుకుతా ఉండే. మరి ఎట చేస్తారు సంసారం, తెలంగాణ సంసారం? మా సంసారంకి ఏంటి? మా సంసారం మంచిగా ఉంది. మా సంసారం అందరూ మంచిగా ఉన్నారు, అందరు గట్టిగా ఉన్నారు. ప్రజలల్లో గట్టిగా తిరుగుతున్నాం. ఇక నువ్వు చెప్పినట్టు ఎస్సీఓ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ మధ్యకాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక అది వచ్చింది. ఏది? టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వచ్చి నీవు ఇప్పుడు ఇట్లున్నావు కదా, ఆ టెక్నాలజీ పెడితే నువ్వు సూట్ వేసుకొని నిన్ను పక్కకు తీసుకొని మన ఎవరు అమెరికా ప్రెసిడెంట్ పక్కన కూడా నిన్ను నిలబడిపించే కెపాసిటీ. ఇవన్నీ పోతే నువ్వు సూట్ వేసుకొని ట్రంప్ పక్కన నువ్వు మాట్లాడుతున్నట్టు చాయ్ తాగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. వీళ్ళు చేసిరేంది బీజేపీ నాయకులు అందరూ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆడ జింకలు ఉన్నాయి, నెమలీలు ఉన్నాయి, ఏనుగులు ఎడికని వచ్చినాయి. ఏంది ఇదంతా పిచ్చి పనులు? మళ్ళీ అదే కాకుండా నరేంద్ర మోడీ గారు హర్యానాలో మాట్లాడుతూ కూడా అదే చెప్పిండు. ఆ పెద్ద మనిషిని కూడా వీళ్ళందరూ అబద్ధాలు చెప్పుకుంటా ఆ పెద్ద మనిషిని కూడా మిస్లీడ్ చేయడం జరిగింది. ఈ బీజేపీ నాయకులు సిగ్గుండాలి. ఏదైనా చెప్పేటప్పుడు ప్రజలకు చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా దాని ఎవిడెన్స్ ఉండాలి. అడవి భూమి అంటే ఎట్లుంటుంది? నువ్వు కూడా అడవిలో తిరిగినవే కదా. మనం సిరిశైలం పోతాం, ఏమన్నా పోతే ఎందుకు మన దగ్గర ఇక్కడ గండిపేట పోతుంటే ఆడ ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది. ఫారెస్ట్ ఏరియా ఎప్పుడైనా కూడా మొత్తం బౌండరీ ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు. ఫారెస్ట్ సంబంధించిన ఈడ జింకలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండరు, ఆరన్ గుట్టక అని చెప్పి బోర్డు పెడతారు. ఆడేమన్నా పెట్టిరా? పెట్టలేరు కదా. ఇదంతా ప్రజలని మోసం చేసి ప్రజలను మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని శక్తులతో అడ్డు పెట్టుకున్నా కూడా అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ 100% దాన్ని అక్కడ వేస్తుంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే ఏడబోగొట్టుకున్నావో ఆడ దేవుళ్ళు ఆడుకోవాలన్నట్టుగా మరి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నందుకు కొద్దిగా అంత వ్యవహారం కింద మీద అయింది కాబట్టి మళ్ళీ ఆడికే పోదాము అని ఇప్పుడు హన్మకొండ ఎలక తుర్తిలో ఏదో సభ పెట్టుకుంటున్నారట. మళ్ళీ సెంటిమెంట్ను బుట్టించి మళ్ళీ జనాలను మళ్ళీ దృష్టి మలుపుకుందామని చూస్తున్నారట. మరి ఇప్పుడు ఫామ్ హౌస్లో కోయిలాగా లెంకలు కొడుకుంటా రేపో మాపో వచ్చే అలా ఉంది. మరి మీరు నెగుతారా? కోయిలాకు అడ్డం పడతారా? ఏంది ఫామ్ హౌస్ కానీ బయటికి వస్తుందా? ఓ అమ్మ 20 తారీఖు నాడు మోదమవుతుంది కథ. బయటికి వస్తా అంటే అందరు సంబరాలు చేసుకో రాక బయటికి వస్తుంది పెద్ద మనిషి బయటికి వస్తే రెండు పెగులు ఎక్కువనే వస్తుంది అందరికి. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తా అర్థమవుతుంది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేస్తారట. మళ్ళీ అదే తీసుకొస్తారు, మళ్ళీ మొదటికి వస్తుందట. వాళ్ళు ఎంతో ఆశతో బీఆర్ఎస్ పెట్టుకోరు, ఇలా ఏమైతలేదు పోయి బంగాళాఖాతంలో పడ్డారు. వాళ్ళు చేయాల్సింది ఏంది? ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి, ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేయాలి. సార్ ఈ నియోజకవర్గం ఈ ప్రాబ్లం ఉంది, మీరు కొంచెం
దృష్టి పెట్టండి అని చెప్పాలి. కానీ ప్రతిసారి ఏం మాట్లాడినా కూడా దాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే పైసల పిచ్చితోని సోషల్ మీడియాని అక్వైర్ చేసుకొని వాళ్ళు ఒక డబ్బా పెట్టుకొని గప 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 గుద్దుకుంటున్నారు. వాళ్ళు ఆయన తుమ్మిన దగ్గిన ఆయనకు ఒక టీం పెట్టుకొని అరే అన్న తుమ్మిండి అంటున్నారు. అరే అన్న దగ్గిండి అంటారు. ఏమవుతుంది? ప్రజలందరినీ ప్రాక్టికల్గా అందరినీ మిస్లీడ్ చేయవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వం. బీసీలకు భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు ఒక చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ వాళ్ళతో కొట్లాడు, బీసీ బిల్ పాస్ చేపి పార్లమెంట్లో. మరి ఆ బీసీ బిల్లులో మీరు ముస్లింలను బీసీ జాబితా పెట్టినట్టుగా ఆ ముస్లింలను తీసే ఉంటారు వాళ్ళు. వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. వాళ్ళని వాళ్ళు కూడా ముస్లింలలో కూడా బీసీ కేటగరైజేషన్లో ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన వాట వాళ్ళకు వస్తుంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు కాదు. మీకు దమ్ము ఉంటే నాడు అందరం కలిసి కొట్లాడదాం. బీజేపీ నాయకులకు కూడా చెప్తున్నా, అరే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, స్టేట్లో అదైపోతుంది, అంతే ఎందుకు? మీకు నిజంగా కూడా బీసీల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ తనకు అందరం కలిసి పోదాం, పార్లమెంట్లో పోరాటం చేద్దాం, బిల్ని అప్రూవల్ చేసి తీసుకొద్దాం. సరే, ఒక్క మాట, ఇప్పుడు ఈ ధరణి దందా అని బీఆర్ఎస్ కోళ్ళాగలు ధరణి దందా పేరు మీద ఒక్క మాట, ధరణి దందా పేరు మీద ఇక విస్తీర్ణంలో సర్వే నెంబర్లలో అందులో ఇంట్లో మొత్తం తప్పులైన ఈ ధరణిని మొత్తం బంగాళాఖాతంలో కలుపుతామని మీరు అప్పుడు అన్నారు, అంతేనా? మరి ఇప్పుడు భూభారతి తీసుకొని వస్తారు. ఈ భూభారత్ తోటి మరి ఏ రకంగా మేలు జరగబోతుంది జనాలకు? అన్న, ధరణిలో జరిగిన వాస్తవాలు అందరికీ తెలుసు. ధరణి అడ్డం పెట్టి వీళ్ళ కుటుంబం మొత్తం పేదవాళ్ళ భూమిలను దోచుకుంది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఏ రకంగా అన్యాయం జరగద్దన్న ఒక ఉద్దేశంతో నిన్న పెద్ద ఎత్తున కూడా దాన్ని లాంచ్ చేయడం, భూభారతిని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటిదంటే ఎవరికి ఏమున్నా కూడా అది ఒక మంచిగా దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీకున్న భూమి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ రెక్టిఫై చేయడానికే ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ పోతుండే, కానీ నిన్న ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని చెప్పారు. డైరెక్ట్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు కూడా పెట్టాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇది మొత్తానికైతే మరి ఇక శంషాబాద్ నోవాటెల్ ఓటర్లలో మరి ఇక షెడ్డో పడ్డో కొట్టంత పండగ లేక మరి ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ మరి ఇక గుంపు కట్టుకొని ఈడ షెడ్డో పడ్డో మరి గుసగుస పెట్టుకుంటారట.